హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఆయన మాట్లాడిన విధానం ప్రజలందరూ కూడా ఇతనికి ఇంకా సిగ్గు లేదా అని చెప్పేసి అందరూ విమర్శిస్తున్నారండి. ముఖ్యంగా ఈరోజు విజయవాడలో వల్లభనేని వంశీని ములాఖాత్ అవ్వడానికి వచ్చి అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన తీరు చాలా ఘోరంగా ఉంది. సరే, ఈ వల్లభనేని వంశీ ఏమన్నా దేశ స్వతంత్రం కోసం పోరాడి జైల్లో ఉన్నాడా? అతను చేసిన తప్పేంటి? అధికారం ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టుగా గన్నవరం పార్టీ హౌస్ మీదకి వెళ్ళి దాడి చేసి ఆఫీసును తగలబెట్టి, కారును తగలబెట్టి, అందరినీ 300-400 మంది రౌడీలను పెట్టుకొని వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు అక్కడ దౌర్జన్యం చేస్తున్నప్పుడు, అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి మాత్రం మిమ్మల్ని అడ్డుకున్నప్పుడు ఏం జరిగింది? తక్కువలో నా కొడుకు నీకెందుకు రా అని మీరు అనబెట్టి ఆ రోజు అతను కేసు పెట్టాడు. ఓకేనా? ఆ కేసు పెట్టాడు. ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ వచ్చేటట్టు కేసు పెట్టారు. అయితే దాన్ని తొలగించాలంటే ఏం చేయాలని చెప్పేసి మీ రౌడిజాన్ని ఉపయోగించి అతన్ని కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడో విశాఖపట్నం, హైదరాబాద్ ఎక్కడో తిప్పి అతన్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి చివరికి కోర్టుకు తీసుకొచ్చి ఇదంతా ఏం జరగలేదు, నన్ను కులం పెట్టి తిట్టలేదు, నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పేసి అతని చేత బలవంతంగా మీరు రాయించారు. ఇది ఏమండి అర్థం కాదా ప్రజలకి? ఏం జరిగితే ఇతను కేసు విత్డ్రా చేసుకుంటున్నాడని? ఒకటండి, వైసీపీలో ఉన్నప్పుడు కేసు పెట్టి టీడీపీలోకి వచ్చాక కేసు విత్డ్రా ఎందుకు చేసుకుంటారు? వైసీపీ వాళ్ళ మీద పెట్టిన కేసుని. ఇది జనానికి అందరికీ అర్థమైపోయిందిరా బాబు. సో అటువంటి దానికోసం నువ్వు వచ్చావు. ఓకే, అటువంటి అతని వ్యక్తి గురించి మాట్లాడితే నువ్వు బయటకు వచ్చి మీడియా ముందు ఏం మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి? ఈ పోలీస్ అధికారుల్ని రేపు మా ప్రభుత్వం వచ్చేది ఖాయం, మళ్ళీ 30 సంవత్సరాలు మేము ఏలేది ఖాయం, ఆ తర్వాత పోలీసులు రిటైర్ అయినా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి గొడ్డలోడ తీసి నిలబడతాం అన్నారు. ఏంటండి గొడ్డలోడ తీసే కార్యక్రమం ఏంటి? పోనీ 8 నెలల క్రితం మీ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఉన్న వాళ్ళే కదా పోలీసులు. పోనీ మహాకూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా కొత్తగా కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ, సీఎలు కానీ రిక్రూట్మెంట్ ఏమైనా జరిగిందా? ఏం లేదు కదా. ఆ 5 సంవత్సరాలు మీతో పాటు ఉన్న పోలీసులే కదా. మీరు ఎలా మాట్లాడుతున్నారండి? ఒక పోలీస్ శాఖ అందరికీ సెల్యూట్ చేసి మంచిగా అందరినీ గౌరవించే శాఖ, వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇది ఎట్లా కరెక్టు? సరే, ఏదైనా సెర్చ్ చేయండి, ఎట్లా పెడితే అట్లా మాట్లాడి పోలీసు అధికారులు వాళ్ళ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా దీని విషయంలో ఏమన్నా కేసు పెట్టి ఏదైనా చేయొచ్చేమో చూడండి సార్. నమస్కారం.